హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ గోధుమ పిండితో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీని సింపుల్‌గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కేక్ చేయడానికి ఓవెన్ కానీ, బీటర్ కానీ, కేక్ టిన్ లాంటివి ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అలాగే క్రీమ్‌ని కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా, అలాగే చాలా క్రీమీగా, టేస్టీగా ఉండేలా చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకున్నారంటే మీరెప్పుడు చేసుకున్నా బయట కొన్నట్లే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అయితే ఈ కేక్ చేయడానికి ముందుగా ఒక ప్లేట్‌లో ఒక జల్లెడ పెట్టుకొని, ఇందులో 1:30 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ గోధుమ పిండి 2, 3 సార్లు జల్లించుకోవాలి. ఇలా గోధుమ పిండిని జల్లించుకోవడం వల్ల కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండైనా వేసి చేసుకోవచ్చు. ఇలా రెండోసారి కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా 2 సార్లు జల్లించుకున్న గోధుమ పిండిని ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా పంచదార అయినా వేసి చేసుకోవచ్చు. అన్నీ ఇలా ఒకే కప్పు మెజర్‌మెంట్‌తో చేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో వేసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇష్టమైతే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసి ఇలా చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని, మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిలో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకపోతే మనం ఈనో అన్న ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని కూడా వేసి, అలాగే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం వెనిలా కేక్ చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసుకొని ఈ బ్యాటర్‌లో చక్కగా ఇలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా ఒకే డైరెక్షన్‌లో చూసుకొని ఇలా కలుపుకోవాలి. పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి 1, 2 స్పూన్ల వరకు వాటర్‌ని వేసుకొని మళ్ళీ ఇలా కలిసేలా కలుపుకోవాలి. పిండి అనేది మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా ఇలా చూసుకొని కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి ఒక కేక్ టిన్ తీసుకోవాలండి. ఇక్కడ నేను స్టీల్ గిన్నెను ఒకటి తీసుకున్నానండి. అడుగు మందంగా గల ఒక స్టీల్ గిన్నెను తీసుకొని ఇందులో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి ఇలా ఆయిల్ మొత్తం ఇలా పట్టించుకోవాలి. ఆయిల్ అంచులకి, అడుగుకి ఇలా మొత్తం ఇలా పట్టించుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా కొద్దిగా గోధుమ పిండిని ఇలా చల్లుకొని ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని అంతా వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఇలా 1, 2 సార్లు ట్యాప్ చేసుకొని ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలో ఇలా ఒక స్టాండ్‌ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెట్టేసి ఒక 40-45 మినిట్స్ ఇలా బేక్ చేసుకోవాలండి. అదే ఓవెన్‌లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 25-30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కేక్ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. నాకైతే 45 మినిట్స్ పట్టిందండి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే. కేక్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా ఒక నైఫ్‌ని గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా నీట్‌గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లండి. దీన్ని దించేసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన కేక్‌ని ఒక ప్లేట్‌లో డీమోల్డ్ చేసుకుంటే చక్కగా ఇలా వస్తుందండి. చూడండి, గిన్నెకి అంటుకోకుండా ఎంత చక్కగా బేక్ అయిందో. కేక్ కూడా ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. కరెక్ట్‌గా కుక్ అయింది. ఈ కేక్‌ని కావాలంటే ఇలాగే కట్ చేసుకొని తినేసేయొచ్చండి. లేదంటే దీనిపైన చేసే క్రీమ్ కోసం స్టవ్ పై ప్యాన్‌లో 1 కప్పు వరకు పాలని వేసుకొని ఇలా రూ. 10 ప్యాకెట్స్ అండి, పాల ప్యాకెట్లు దొరుకుతాయి. అవి ఒక 2 ప్యాకెట్ల వరకు వేసుకున్నాను. పాల ప్యాకెట్లు లేని వాళ్ళు పాలని కొద్దిసేపు మరిగిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పాలు వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని పాలల్లో వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ లేకపోతే బియ్యపు పిండిని కొద్దిగా పాలల్లో వేసి కలుపుకొని చేసుకోవచ్చు. చాలా క్రీమీగా వస్తుందండి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఇలా కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు పంచదార కూడా వేసుకొని అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. పంచదార కూడా పూర్తిగా కరిగేలా ఇలా కలుపుకుంటే చక్కగా ఇలా రెడీ అవుతుంది. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్రీమ్‌ని ఈ బేక్ చేసుకున్న కేక్‌పై కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కేక్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి. కేక్ చుట్టూరు మొత్తం అప్లై చేసుకొని క్రీమ్ అనేది కొద్దిగా పలచగా అయినట్లుంటే 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా ఇలా సెట్ అవుతుందండి. ఇలా మీ దగ్గరున్న వాటితో కేక్ పై ఇలా డెకరేషన్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి.
చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది కేక్ అనేది. నేను ఈ కేక్‌ని న్యూ ఇయర్ స్పెషల్‌గా మా ఇంట్లో చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. చాలా వరకు కేక్ చేయాలి అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇంట్లో ఉండే వాటితో చేయలేమని. మన దగ్గర మైదా, ఓవెన్, బీటర్, కేక్ టిన్ ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా ఉండే కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న పిల్లలైనా సరే ఎక్స్‌పర్ట్‌లా చేసేస్తారు ఈ కొలతలతో చేస్తే. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ సింపుల్ కేక్ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా ఒక్కసారి చేసి పెట్టండి. మీరే కామెంట్ చేస్తారు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని. అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.